वज़ीर दाखिला तेलंगाना मोहम्मद महमूद अली ने हज 2021 के दरख्वास्त फार्म का ऑनलाइन तरीक़ेकार पर इफ्तिताह अंजाम दिया। इफ्तिताह के मौके पर चेयरमैन तेलंगाना स्टेट हज कमेटी मोहम्मद मसूल्ला खान, चेयरमैन तेलंगाना स्टेट वक्फ बोर्ड मोहम्मद सलीम, एग्जीक्यूटिव डायरेक्टर बी शफीउल्लाह, IFS अराकीन के अलावा दरख्वास्त गुजारों की कसीर तादाद मौजूद थी। बाज़ उन्होंने मीडिया से बात करते हुए तफसीलात बताईं। उन्होंने बताया कि हज 2021 के ऑनलाइन दरखास्तों की वसूली का आगाज अमल में आ चुका है। आज़मीन हज अपने ऑनलाइन दरखास्तों का इदखाल मुतालिका काउंटर पर करवा सकते हैं। उन्होंने कहा कि हज 2021 के कोटे में कोरोना वायरस की वबा की वजह दोनों रियासतों के कोटे में कमी की गई है। ताहाल मौसूला इत्तलात के मुताबिक 18 साल ता 65 साल के अफराद हज 2021 के अहल होंगे। ताहम इस सिलसिले में तमाम तर तैयारी मुकम्मिल कर ली गई हैं। रियासती हुकूमत की जानिब से इक़दामात कोरोना के इंसदाद के साथ साथ अंजाम दिए जाएंगे। इस मौके पर दीगर भी मौजूद थे। నేను మినిస్టర్ గారితో మాట్లాడాను, మైనారిటీ మినిస్టర్ ముఖ్తార్ అబ్బాస్ గారికి. ఆయన చెప్పిన ఎవ్రీ ఇయర్ ఎంత ఉంది, ఆయనకు తక్కువ చేస్తున్నారు, ఫిగర్ మనకు రాలేదు. ఈ రోజు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అప్లికేషన్ అంటే చేసిన తర్వాత జనవరిలో డ్రా అవుతుంది. అలా ఏముంది అంటే అబౌవ్ 65 అలౌ లేదు సౌండ్ కేరళలో. బిఫోర్ 18 అంటే అలౌ లేదు, 18 to 19 to 65 దాకా అలౌ ఉంది. అందరి ఎవరెవరు హజ్కు పెడుతున్నారు ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. అప్లికేషన్ ఇస్తే అంటే ఎంత ముందు ఏమైంది, ఒక లిఫాఫాలో అంటే 5 మెంబర్స్ ఉన్నారు, ఇప్పుడు ఓన్లీ 3 మెంబర్స్కి పర్మిషన్ ఇచ్చారు. ఓన్లీ 3 మెంబర్స్ సబ్మిట్ చేసిన ఒక లిఫాఫాలో. ఎందుకంటే మీ కవర్ నెంబర్ వస్తుంది, మీకు తప్పకుండా జనవరిలో డ్రా అవుతుంది. అది ఎక్స్ట్రా ఖర్చు ఎంత అవుతుంది, అది లీగల్గా రాలేదు. అందరి ఎవరెవరు హజ్కు పెడుతున్నారు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి, వాకింగ్ చేయాలి, మీరు ప్రిపేర్ ఎట్లా హెల్త్కు కొంచెం బాగా చేయాలి. 100% మన గవర్నమెంట్ ద్వారా ఏ ఫెసిలిటీస్ ద్వారా తప్పకుండా ప్రొవైడ్ थोड़ा पीछे जाओ सब, थोड़ा पीछे आओ मैडम सामने। वेट वेट वेट